ఏపీ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డితో గ్యాప్ అక్కడే మొదలైంది. జగన్ కీలక వ్యాఖ్యలు. చెల్లెలు షర్మిలతో ఎక్కడ గ్యాప్ మొదలైందో జగన్ వెల్లడించారు. కూటమితో పోరాటం చేస్తున్న తాను ప్రజలనే నమ్ముకున్నానని చెప్పుకొచ్చారు. తిరిగి అధికారంలోకి వస్తాననే విశ్వాసం వ్యక్తం చేశారు. అయితే పొరపాటున తాను అధికారంలోకి రాకపోయినా వచ్చిన నష్టమేమీ లేదని స్పష్టం చేశారు జగన్. నేను ఇప్పటికే చేయాల్సిన దానికంటే ఎక్కువే చేశానని చెప్పుకొచ్చారు. ప్రతి పేదవాడి గుండెను తట్టి లేపానన్నారు. ప్రతి వ్యక్తి అకౌంటులో జగన్ తరపున డబ్బులు వచ్చి జమ అయ్యాయని చెప్పుకొచ్చారు. 5 ఏళ్ల కాలంలో తాను డెవలప్మెంట్ చేయలేదని దురుద్దేశపూర్వకంగా చేస్తున్న ప్రచారాన్ని బట్టబయలు చేశారు జగన్మోహన్ రెడ్డి. డైరెక్టుగా ఓ వ్యక్తి అకౌంట్లోకి డబ్బులు వెళ్తున్నాయంటే అది అభివృద్ధి కాదా అని చెప్పుకొచ్చారు. వివేక హత్య కేసులో అవినాష్ నిర్దోషి అని తాను నమ్మానని చెప్పుకొచ్చారు. మోదీతో సంబంధాలపైన కూడా జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలు చొరబడితే అంతే. తన సోదరి షర్మిలతో దూరం ఎక్కడ మొదలైంది, అసలు కారణం ఏంటనేది జగన్ తొలిసారిగా వెల్లడించారు. ఒక టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్ పలు కీలక అంశాలను ప్రస్తావించారు. రిలేషన్స్లో రాజకీయాల్లో చొరబడితే కుటుంబాలలో కల్మషం మొదలవుతుందని సీఎం జగన్ ఉద్ఘాటించారు. కుట్రకోణంలో ఉండే చంద్రబాబు ఆ వివాదాన్ని మరింత రెచ్చగొట్టారని అన్నారు. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు సవాళ్లు వస్తాయని స్పష్టం చేశారు. ఒక స్థాయి వరకు గొడవను సర్దుబాటు చేయవచ్చని, అది శృతి మించితే ఏం చేయలేమని జగన్ అన్నారు. కుటుంబ సభ్యులకు ఛాన్స్ ఇస్తే బంధుప్రీతి, అవినీతి ఆరోపణలు తప్పవన్నారు. ఎన్నికలు అయిపోయాక షర్మిల స్టాండ్ ఏంటో తెలుస్తుందన్నారు. అయితే బంధుప్రీతి అయినప్పుడు మీ తరపున ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి ఇలాంటి వాళ్ళకందరికీ ఎమ్మెల్యే టికెట్లు, ఎంపీ టికెట్లు ఎందుకు ఇచ్చారని ప్రశ్నించగా, అది వారి స్థాయిని బట్టి పార్టీలో ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత టికెట్లు ఇవ్వడం జరుగుతుందని చెప్పుకొచ్చారు జగన్. మంచి కంటే చెడే ఎక్కువ. తాను ముఖ్యమంత్రి అయింది కుటుంబ సభ్యులను కోటీశ్వరులను చేయడానికి కాదన్నారు. ప్రజలను ఉద్ధరించడానికే తాను ముఖ్యమంత్రి పీఠమెక్కానన్నారు. ఆ దిశగా నేను సంపూర్ణంగా సక్సెస్ అయ్యానన్నారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికే పేదవాళ్ళందరినీ ధనవంతులుగా మార్చాను. ఈ రాబోయే 5 సంవత్సరాలు నా చేతిలో లేకపోయినా పేదవాళ్ళు ధనవంతులుగానే కొనసాగుతారు. తర్వాత అయినా కాలం నా వైపు నడుస్తుందని చెప్పుకొచ్చారు జగన్. చంద్రబాబు, రేవంత్ ఏపీలో కాంగ్రెస్ను ఆపరేట్ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. అయితే చంద్రబాబు రేవంత్కు షాక్ ఇచ్చే దిశగా వ్యూహాలు రచిస్తున్నారన్నారు. చంద్రబాబు ఇటు రేవంత్ను ఆంధ్ర రాష్ట్రంలో పావుగా వాడుకుంటూ షర్మిలని, సునీత అని జనం మీదకు వదిలిపెట్టారు. అయితే చంద్రబాబు మాత్రం తెలివిగా బీజేపీతో జత కట్టి రేవంత్కు వెన్నుపోటు పొడిచే ప్రయత్నం సంపూర్ణంగా యథేచ్ఛగా చేస్తున్నారు అన్నారు. ఇప్పటికిప్పుడు ఓటుకు నోటు కేసు తెర మీదకి వచ్చినా చంద్రబాబుకు వచ్చిన నష్టం ఏమీ లేదు. చంద్రబాబు ఎలాగో ఎన్డీఏలోనే ఉన్నారు. ఆయన మోడీనే మ్యానిపులేట్ చేయగలిగారు. ఇంకా ఆయనకు కోర్టుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన జీవితం అంతా స్టేల మీదనే గడిచిపోయింది. ఆయన ఏదో విధంగా బయటపడిపోతారు. కానీ రేవంత్ను బలిపశువును చేసేస్తారు. రేవంత్ ముఖ్యమంత్రిగా మరో 6 నెలలను మించి ఉండలేరని స్పష్టం చేశారు జగన్. చరిత్రలో ఎవరూ చేయని విధంగా పరిపాలన చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ విషయం భవిష్యత్తు తరాలు స్పష్టంగా గర్వంగా చెప్పుకుంటాయని స్పష్టం చేశారు జగన్. ప్రతి ఇంట్లో, ప్రతి గుండెలో తన ఫోటో ఉండాలనేదే తన పాలన యొక్క లక్ష్యమని ఉద్ఘాటించారు జగన్. తాను చనిపోయినా, తాను జైలుకి వెళ్ళినా ప్రతి పేదవాడి గుండెలో బ్రతికే ఉంటానన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఒకే కుటుంబం నుంచి ఒకే తరం వాళ్ళు రావడం వల్ల మంచి కంటే చెడే ఎక్కువ జరుగుతుంది. వైసీపీపై కోట్ల మంది ఆధారపడి ఉన్నారని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో అంతా మంచే చేసినప్పుడు వైనాట్ 175 అని జగన్ ప్రశ్నించడంలో తప్పేముందన్నారు. అందరితో సత్సంబంధాలు ఉండాలని తాను ఆశిస్తానన్నారు. దైవం నా వైపు ఉన్నదన్న విషయం నాకు స్పష్టంగా అర్థమవుతుంది. ఆ దేవుడి నుంచి నాకు ఎప్పటికప్పుడు
శుభసూచకాలు కనిపిస్తూనే ఉన్నాయన్నారు జగన్మోహన్ రెడ్డి. ఇంకా ప్రజలు ఎప్పుడూ నా వైపే ఉన్నారన్నారు. 14లోనూ దత్తపుత్రుడి ప్రభావం లేకుండా ఉంటే వైఎస్ఆర్సీపీనే అధికారంలోకి వచ్చేది. చంద్రబాబుకు ప్రజాబలం లేదు, రాజకీయ బలం లేదు. చంద్రబాబుకు ఉన్నదల్లా కుల బలం మాత్రమే, కుల మీడియా మాత్రమే. లేదంటే చంద్రబాబు పాత్ర దేశ రాజకీయాల్లో శూన్యం, రాష్ట్ర రాజకీయాల్లోనూ శూన్యమేనన్నారు. పవన్ కళ్యాణ్ 3 వివాహాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజా జీవితంలోకి వచ్చినటువంటి వ్యక్తి విలువలకు కట్టుబడి ఉండాలన్నారు. అటువంటి విలువలు లేని పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు రాజకీయాలకు అన్ఫిట్ అని చెప్పుకొచ్చారు జగన్. పవన్పై నాకు ఎలాంటి ద్వేషము లేదు. పవన్ ఇంకా నష్టపోతాడు. పవన్ ఆలోచనలు కరెక్టే, కానీ వేస్తున్న అడుగులే తప్పటి అడుగులు అని చెప్పుకొచ్చారు జగన్. తన పార్టీలో ఏటుగా వ్యవహరిస్తున్న విజయసాయిరెడ్డికి చిన్ననాటి స్నేహితుడు పవన్ కళ్యాణ్ అని చెప్పుకొచ్చారు. నేనే స్వయంగా పవన్తో మాట్లాడాలని ఫోన్ చేశానన్నారు. అయితే తాను మాట్లాడేందుకు కూడా నిరాకరించారన్నారు. ఇప్పుడు చెప్పండి, పగ ప్రతీకారం నాకుందా అతనుకుందా అని. అవినాష్ తప్పు చేయలేదని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఆ రోజు ఏం జరిగింది, ఏం జరగలేదు, ఎవరు చేశారు, ఎవరు చేయలేదు అన్నది ఆ దైవం చూసుకుంటాడు. తప్పు చేసిన వారికి కఠినంగా శిక్ష పడుతుంది, అందులో అయితే సందేహం లేదు. నేను నమ్మే ఆ దేవదేవుడు ఎప్పటికీ తప్పును సమర్థించడు. తప్పుటి మనసు